హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రోటెక్ట్ తెలుగు ఛానల్. సో లాస్ట్ 3 days మనం అయితే వీడియోస్ చేసుకోలేదు అండ్ నేను ఫ్రైడే కూడా చేయలేదు మోస్ట్లీ ఐ థింక్. ఓకే, సో ఎనీవేస్ మనము ఒకసారి ఫ్రైడే ఏం జరిగింది, ఇవాళ ఏం జరిగిందో చూద్దాం. ఓకేనా, ఫ్రైడే సైడ్ వేస్లో ఉంది మార్కెట్ కంప్లీట్గా. అండ్ ఇక్కడ కనుక మీరు చూస్తే ఈ ఏరియా, ఈ జోన్ ఫ్రైడే జోన్ ఇది, అవును కదా. సో ఇది ఇవాళ జోన్, ఇదిగోండి. ఓకే, సో ఇది సింపుల్గా చూసిన వాళ్ళందరికీ కూడా ఎవరికైనా అర్థమవుతుంది ఇది ఏంటిది. సింపుల్గా మనం అనుకున్నట్టే ఆల్ టైమ్ హై ఫామ్ చేస్తున్నాడు. ఎలాంటి న్యూస్ ఉన్నా, ఇజ్రాయెల్ గాజా, ఇజ్రాయెల్ ఇరాన్, క్రూడ్ ఆయిల్, ఫెడ్ మీటింగ్స్, ఇంట్రెస్ట్ రేట్ కట్స్, గవర్నమెంట్ ఆర్బీఐ పాలసీస్, ఎనీథింగ్ ఒక్కటి కూడా ఇంపాక్ట్ అయిందా? అసలు ఏది అవ్వలేదు, చూసారు కదా. సో అలా ఉంటుంది అనమాట మార్కెట్ మనకి. నేను థర్స్డే అనుకుంటా డిస్కషన్లో క్లియర్ కట్గా చెప్పాను. సో వాట్ ఎవర్, అది పాయింట్ కాదు. ఇప్పుడు మనం ఏంటంటే ఇదిగోండి, ఇది ట్రెండ్ కంటిన్యూ అవుతుందా లేదా, రేపొద్దున మనము ఏం చేయొచ్చు అనేది పాయింట్ ఇక్కడ, అవును కదా. సో ఇక్కడ చూద్దాం ఒకసారి, మనకి థ్రెడ్స్, నియర్ బై థ్రెడ్స్ ఏమున్నాయి. ఇప్పుడు మనం థ్రెడ్లో ఉన్నాం ఆల్రెడీ, ఓకేనా. సో ఆప్షన్స్ ఎవరైతే కాల్ రేటింగ్ ఉంటారో, సెల్ సైడ్, షార్ట్ సైడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళ రైటింగ్ ఒకసారి చూడాల్సి ఉంటుంది, ఓకేనా. సో ఓపెన్ ఇంట్రెస్ట్ కనుక టూ మచ్ ఉందనుకోండి, హెవీ వెయిట్గా, అంటే రేపు మార్నింగ్ డేటా చూస్తే తెలుస్తుంది, ఇప్పుడు చూస్తే తెలియదు. బట్ వాట్ ఎవర్, ఇది సాలిడ్ సెల్ జోన్ ఫ్రెండ్స్, ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సాలిడ్ సెల్ జోను. ఇది ఎవరికి ట్రాప్ అంటే గుర్తుపెట్టుకోండి, ఇది ఎవరికి ట్రాప్ అంటే షార్టర్స్కి ట్రాప్. ఓకే, ఇప్పుడున్న సిచ్యువేషన్లో అది షార్టర్స్కి ట్రాప్ అనమాట ఇది. సో ఈ ట్రాప్ ఎగ్జాక్ట్గా ఇదిగోండి ఇక్కడ ఉంది, అవును కదా. సో ఇది కనుక వర్కౌట్ అయితే మనకి ప్రైస్ వెరీ వెరీ ర్యాండమ్గా ఇదిగోండి ఇంత కరెక్షన్ రావాలి, గుర్తుపెట్టుకోండి. అండ్ రేపు ట్యూస్డే ఎక్స్పైరీ ఏం లేదు. వెన్స్డే, థర్స్డే మనకి బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీస్ ఉన్నాయి. రేపు ఫిన్ నిఫ్టీ ఏమో, నేను ఫిన్ నిఫ్టీ పెద్ద ఫాలో అవును. సో ఫిన్ నిఫ్టీ ఎప్పుడు ఉందో చూసి, ఒకవేళ అది రేపే అయితే మట్టుకి రేపు కూడా మనకు కొంచెం వాలటాలిటీ తీసుకొస్తారు. కానీ వెన్స్డే, థర్స్డే ఖచ్చితంగా మనకు చుక్క చూపించేస్తారు, నో డౌట్. ఎందుకంటే ఈ వీక్లో కూడా కొంచెం డేటా ఉంది కదా యుఎస్ నుంచి. సో యుఎస్కి ఇప్పుడు మనము సింపుల్గా చెప్పాలంటే కొంచెము రిలేట్ అవుతున్నాం స్లోగా. వాళ్ళు పాజిటివ్లో ఉంటే మనకు ఆటోమేటిక్గా పాజిటివ్ ఉంటుంది, వాళ్ళకి నెగిటివ్ ఉంటే మనకి స్లైట్ నెగిటివ్ ఉంటుంది. ఫుల్ నెగిటివ్ ఉండట్లేదు, బట్ స్లైట్ నెగిటివ్ ఉంటుంది. ఓకే, అండ్ మనీ పర్స్పెక్టివ్లో ఇది నేను సెపరేట్గా వీడియో చేస్తాను రేపు మట్టికి ఫ్రెండ్స్. ఎనీ డిప్ ఓకే ఖచ్చితంగా లాంగ్స్ వెళ్ళిపోవచ్చు. బట్ ఓపెనింగ్ కనుక గ్యాప్ అప్ అయితే అది చాలా చాలా బెస్ట్ ఆపర్చునిటీ అనమాట షార్ట్ చేయడానికి రేపు. ఎందుకంటే దీనిపైన ఎప్పుడైనా ఓపెన్ రేపొద్దున ఒక 150 పాయింట్స్ 100 పాయింట్స్ గ్యాప్ అప్ అయ్యింది అనుకుందాం, సే ఫర్ ఎగ్జాంపుల్ రేపు అనుకుందాం. ఓకే, సో ప్రైస్ ఎప్పుడైతే దీనిపైన ఓపెన్ అవుతుందో, ఇదిగోండి ఈ ఏరియాలో ఓపెన్ అయితే, ఇక్కడ ఓపెన్ అయింది అనుకుందాం, అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది. సో మీకు ఇదిగోండి ఇలాగా ఒక గ్యాప్ క్రియేట్ అయింది మీకు, అక్కడైందా, ఇక్కడ ఇంకో గ్యాప్ ఉంది. సో నేను మీకు చెప్తానులే, మీకు ప్రైస్ అనేది ఇప్పుడు మీకు సడన్ ఫాల్ తీసుకొస్తారనమాట, ఓకేనా. అందుగురించి చెప్తాను మళ్ళీ రిపీటెడ్గా. ఇప్పుడు యాక్చువల్గా అయితే నిఫ్టీలో వెయిట్ చేసి షార్ట్ కొట్టడం చాలా చాలా బెటర్. నిఫ్టీ ఎస్పెషల్లీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ షార్ట్స్లో లేదు, బట్ నిఫ్టీ మట్టుకు ఫ్రెండ్స్ నెక్స్ట్ 500 పాయింట్స్ మూమెంటం చాలా ఫాస్ట్ ఉంటుంది పైకి. ఇక్కడి నుంచి 25,000 నుంచి 25,500 అనేది మనకి అలా వెళ్ళిపోతాడు చూడండి నెక్స్ట్ 2-3 డేస్లోనే. థర్స్డే కల్లా ఒకవేళ రేపు ఎల్లుండ డిప్ వచ్చినా కూడా థర్స్డేకి ఎక్స్పైరీకి 25,500 కొట్టేస్తాడు. ఓకే, సో చూద్దాం నా మాట ఎంతవరకు వర్కౌట్ అవుద్దని చూద్దాం. నేను అంటే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఆ ఫిగర్లో చాలా షార్ట్స్ ఉన్నాయని నా ఉద్దేశం అనమాట. సో అండ్ సో ఆ బేసిస్ మీద మనము డ్రాస్టిక్గా కనుక ఫాల్ వస్తే, రేపు ఎల్లుండ బై లక్ ఏదన్నా కనుక ఫాల్ వస్తే నేనేం చెప్తున్నాను, లాంగ్స్ వెళ్ళిపోదాం అంటున్నా.
అదేందా? సో రేపు ఎల్లుండా కనుక ఒకవేళ మనకు షార్ట్స్ వచ్చినాయి అనుకుందాం, ఓకే. సో సింపుల్గా ఒకే దెబ్బకి మళ్ళీ ప్రైస్ ఇలా తీసుకెళ్తాడు. నేను అదే చెప్తున్నా కదా మీకు ఎప్పటికప్పుడు. బట్ మనకి సపోర్ట్ ఏంటి, ఈ 200 పీరియడ్ మూవింగ్ యావరేజ్ అనేదే సపోర్టు, ఓకేనా. సో ఇది బ్రేక్ అయ్యి కిందకు వచ్చి సస్టైన్ అవ్వకపోతే వాడు కిందకి మళ్ళీ ఇలాగా వస్తాడు, రావాలి కూడా. ఎందుకంటే ఇదిగోండి ఇక్కడ గ్యాప్ ఉంది, ఓకే. సో రిపీటెడ్గా చెప్తున్నా, ఒక 1000 పాయింట్స్ ఫాల్ కూడా ఎక్స్పెక్ట్ చేయండి, ఓకే. 1000 పాయింట్ ఫాల్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు నెక్స్ట్ 3-4 డేస్లో. ఫస్ట్ ప్యానిక్ అవ్వకూడదు, కానీ మధ్య మధ్యలో యావరేజ్ చేయకుండా ఉండి లాంగ్స్లో ఉండకుండా వచ్చిన పొజిషన్ బట్టి ఇదిగోండి ఈ పర్టికులర్ జోన్ ఏదైతే ఉందో ఈ ఏరియాలో కనుక లాంగ్స్ తీసుకుంటే వర్కౌట్ అవుతాయి ఫ్రెండ్స్. ఇదిగోండి ఈ ఏరియాలో, ఓకే. ఎందుకంటే ఈ ఫాల్ అంతా మనం లేం కదా, టోటల్ ఫాల్, అవునా. అదే ఇక్కడే మనం బయ్యింగ్ ఉన్నాం, సే ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడే మనం బయ్యింగ్ ఉన్నాం. ఇది నిఫ్టీ మీదే చెప్తున్నాను, స్పెసిఫిక్గా నిఫ్టీ. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ చాలా ల్యాగింగ్ ఉంది, నిఫ్టీ పవర్ఫుల్ మూవ్స్ ఉన్నాయి. మీరు గమనిస్తే నిఫ్టీలో చాలా పవర్ఫుల్ మూవ్స్ ఉన్నాయి. సో ఇదిగోండి ఈ ఏరియా ఫిల్ చేసేసాడు, చూసారా మీరు, ఈ ఏరియా మొత్తం ఫిల్ అయిపోయింది. ఫిల్ అయిపోయి ఏం చేశాడు, ఇక్కడ ఇంకా పైకి మూవ్ అవుతున్నాడు, ఓకే. సో ఇంకా లాస్ట్లో ఎవరున్నారు పైన, ఇదిగోండి ఈ ఏరియా ఉంది, ఇంకా జస్ట్ ఏరియా లెఫ్ట్ కదా. సో ఆల్మోస్ట్ టిప్పింగ్ బాటమ్స్లో ఉన్నాడు, అంటే టిప్పింగ్ పీక్స్లో ఉన్నాడు యాక్చువల్గా అయితే. సో ఆ పీక్స్లోనే ఎండ్లోనే చాలా బలమైన ఉంటారనమాట షార్ట్ సెల్లింగ్ వాళ్ళు, ఓకే. సో 25,200, 25,150, 25,250 రేంజ్లో సెల్లింగ్ స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి 25,500 దాకా కూడా కవర్ చేసుకుంటూ వెళ్ళిపోతారు మోస్ట్లీ. అంటే లాంగ్స్లో ఉన్న వాళ్ళు అందరినీ లాగుతారు, ఒక్కసారే కొడతారు, గుర్తుపెట్టుకోండి. సో ఇది ఖచ్చితంగా జరుగుతుంది అనుకుంటున్నాను. దానికి ఒక ట్రిగర్ పాయింట్ ప్యారల్గా తీసుకొస్తారు వరల్డ్ మార్కెట్ నుంచి, లేదా డొమెస్టిక్లోంచో ఏదో ఒక న్యూస్ వస్తుంది, దానికి రైట్ఫుల్ మీనింగ్ డెఫినేషన్ తీసుకొస్తారనమాట. సో నేను అల్టిమేట్గా సమ్మరైజ్ చేసేది ఏంటంటే, ఇప్పుడున్న సిచ్యువేషన్లో నిఫ్టీలో లాంగ్స్ అనేవి హై రిస్క్, అట్ ద సేమ్ టైం 500 పాయింట్స్ కేక్ వాక్ కూడా ఉంది. 25,000 నుంచి 25,500 పాయింట్స్ ఉన్నాయి, ఓకే. కానీ ఒక్కొక్క 100 పాయింట్లకి 250, అంటే 1:2 రిస్క్ రివార్డ్ ఉంది, ఓకేనా. అంటే 2 రూపీస్ రిస్క్ చేస్తే 1 రూపీ రివార్డ్ వస్తుంది అనమాట. అది ప్రస్తుతం ఉన్న రిస్క్ రివార్డ్ నిఫ్టీలో. సో ఎయిదర్ షార్ట్ చేయాలా లాంగ్ చేయాలా అనేది ఇండివిజువల్ పర్స్పెక్టివ్లో తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీకి వచ్చేసరికి నేనైతే మట్టికి రేపు ఏదైనా డిప్ వస్తేనే లాంగ్లో ఉంటాను కానీ నిఫ్టీలో, లేదంటే ఇంపాసిబుల్. వెయిట్ చేసి 200-250 పాయింట్స్ మూవ్ అయిన తర్వాత షార్టింగ్స్లోకి వెళ్తాను, ఓకే. కానీ 25,500 దాకా మట్టికి నిఫ్టీ కేక్ వాకే ఫ్రెండ్స్, ఓకే. ఏ డిప్ వచ్చినా 300-200 పాయింట్లు వస్తే అది లాంగ్ అంటే ఐ మీన్ ఇంట్రాడే పర్స్పెక్టివ్లో బుక్ చేసుకుంటే బాగుంటుంది, ఇఫ్ నాట్ వేస్ట్ అనమాట, ఓకే. అండ్ ఇప్పుడు కనుక చూస్తే ఇదిగోండి ఈ గ్యాప్ మొన్న మనం డిస్కస్ చేసుకున్నాం కదా. సో చూసారా మనది ఎంత నీట్గా వర్కౌట్ అయిందో. ఇదిగోండి ఈ ఏరియా చూడండి, ఈ ఏరియా బాగుంది కదా, బాగా వర్కౌట్ అయింది కదా. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ప్రైస్ ఏమైంది, యాక్చువల్గా ప్రైస్ మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి పడింది, ఒక బౌన్స్ అయింది, మళ్ళీ పడింది కదా. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ప్రైస్ ఒక 500 పాయింట్స్ రేపు మనకి బ్యాంక్ నిఫ్టీలో ఫాల్ ఉంది, ఓకే. ఎక్స్పెక్ట్ చేద్దాం. ఫాల్ లేదు, రేపు మార్కెట్ స్ట్రాంగ్గా ఉంది, మొత్తం ఫిల్ చేసేస్తాడు పై వరకు, అంటే 51,500 దాకా వెళ్ళిపోతాడు. బట్ నేను ఒకటి చెప్పాను అప్పుడు, గుర్తుందో లేదో మీకు, 51,250 పైన, ఓకే, ఎనీథింగ్ అబోవ్ 51,250 ఆర్ 290 వాటెవర్, ఓకేనా. సో దీనిపైన గనక బేస్ క్రియేట్ అయితే, ఓకేనా, అంటే ఇంకొక 1 డే, ఒక సింగిల్ డే వెయిట్ చేయాల్సి ఉంటుంది. క్రియేట్ చేస్తే అక్కడి నుంచి మనకి ట్రెండ్ బ్యాంక్ నిఫ్టీలో పాజిటివ్ అనమాట. సో ఎయిదర్ ఆఫ్ ద బ్యాంక్స్, యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఎస్బీఐ, కోటక్ మహీంద్రా, ఇంకెవడెవడో ఉన్నాడు కదా. సో వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా పెర్ఫామ్ చేస్తారు, ఎవడో ఒకడు. సో స్ట్రెంగ్త్ తీసుకొస్తారు మార్కెట్లోకి, ఓకే. సో వాళ్ళ ద్వారా మనకి బ్యాంక్ నిఫ్టీ అనేది డైరెక్షన్, ఇక్కడున్న ఈ టోటల్ డైరెక్షన్ అంతా కూడా మనకి మారిపోవడం జరుగుతుంది. అప్పుడు మనకి ఇదిగోండి
ఇది నేను డైలీ టైం ఫ్రేమ్లో చూపిస్తాను ఇప్పుడు చూసారు కదా. సో వన్స్ ఇలా ఉందంటే పొజిషను ఇది చాలా ఎవరు డిస్కస్ చేయరు, చెప్పడు కూడా ఎవడు. ఈ పాయింట్ ఉంది కదా, ఇది కాదు యాక్చువల్గా, ఇలా పెడదాం. ఇది కూడా వేస్ట్. యా, ఈ ఏరియా ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఈ ఏరియా చూడండి, మీకు ఏమర్థం అవుతుంది. సో ఎప్పుడైతే మీకు మూవింగ్ యావరేజ్ అనేది ఇలా తిరుగుతుందో, ఓకేనా, ప్రైస్ ఇలాగ క్లోజ్ అవ్వాలి. ఈ క్యాండిల్ క్లోజ్ అయింది కదా ఇక్కడ. సో దాని తర్వాత ఏమైంది, ప్రైస్ మూవ్ అయింది కిందకు వచ్చి ఇదే మూవింగ్ యావరేజ్ సస్టైన్ అయింది. సో ఇప్పుడు ఇక్కడ క్లోజ్ అయింది, పైకి వచ్చింది. ఈ మూవింగ్ యావరేజ్ డైరెక్షన్ మారుతుంది. సో ఇంకో క్యాండిల్ మూవ్ అయ్యి సస్టైన్ అయితే ఏమవుతుంది, ప్రైస్ ఆటోమేటిక్గా మారుతూ ఉంటుంది. సో దిస్ ఈజ్ హౌ బ్యాంక్ నిఫ్టీ మైట్ చేంజ్ ద డైరెక్షన్. సో ఇప్పుడు పాజిటివ్ టెరిటరీలోకి మారడానికి బ్యాంక్ నిఫ్టీకి చాలా చాలా అవకాశాలు పెరిగినాయి అన్నమాట. సో చూద్దాం. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడే పర్స్పెక్టివ్లో కూడా ఒకసారి చూద్దాం మనం. ఫస్ట్ 60 minutes చూద్దాం అర్లీ టైం ఫ్రేమ్, తర్వాత 15 minutes చూద్దాం. సో ఇది కనుక చూస్తే ఫ్రెండ్స్, మీరు చూడండి ఒకసారి, అర్లీ టైం ఫ్రేమ్ చూస్తే ఇది ఇప్పుడు ఈ 200 పీరియడ్ మూవింగ్ యావరేజ్ అనేది ఇంకా డౌన్ సైడే ఉంది, అవునా కదా. సో ఇంకా మనకి ఈ 200 పీరియడ్ మూవింగ్ యావరేజ్ అనేది డౌన్ సైడే కనబడుతుంది క్లియర్గా కదా. ఫ్లాట్ ఏం లేదు కదా, ఇంకా ఇలాగే ఉంది. సో ఇలాగా స్లాంటింగ్గా డౌన్ సైడ్ ఉందంటే రెసిస్టెన్సే అనమాట ఇంకా అది. బట్ ప్రైస్ అనేది ఇప్పుడు పైకి మూవ్ అవ్వడం జరిగింది. ఏ ప్రైస్, మనకి ఈ మార్కెట్ ప్రైస్ ఏదైతే ఉందో అది మనకి పైకి మూవ్ అవ్వడం జరిగింది కదా. సో ఇప్పుడు నెక్స్ట్ రేపు మనకి కనుక ప్రైస్ నేను యాక్చువల్గా ఎక్కువ డ్రా చేస్తాను. యా, లెట్ మీ జస్ట్ గో విత్ ద 50. చూస్తున్నారు కదా, యాక్చువల్గా అయితే ఫ్లాట్ ఉంది ఇవాళ బ్యాంక్ నిఫ్టీ. పక్కా చిరాకు వచ్చింది నాకైతే ట్రేడ్ చేయడానికి కూడా. ఇదిగోండి, సో గ్యాప్ అప్ అయింది. గ్యాప్ అప్ అయిన తర్వాత ఆ 200 points 150 points తర్వాత ఫ్లాట్ అనమాట. సో రేపు మళ్ళీ ఇదిగోండి ఇలాగే ఉండి ఇక్కడ నుంచి సేమ్ ఇలా ఉందనుకోండి. ఇది ఏంటి మనకి దీన్ని చూస్తే మనకు అర్థమయ్యేది, ట్రెండ్ పాజిటివ్. సో ఎనీ డిప్ యూ బై ఎట్ ద రైట్ టైమ్, ఎట్ ద రైట్ ఎంట్రీ, ఎట్ ద రైట్ ప్లేస్, ఎట్ ద రైట్ లొకేషన్, you will be in a positive way at the end of the day or in some 15 minutes or in 1 hour. So బ్యాంక్ నిఫ్టీ స్లోగా కన్వర్ట్ అయిపోయింది. అండ్ నిఫ్టీ మీకు సప్లై జోన్లో ఉంది, ఇప్పుడు షార్టింగ్లో ఉంది, ఓకేనా. అంటే ఒక 500 points లెవరేజ్ ఉంది పైకి, బట్ స్టిల్ వాడు ఆల్మోస్ట్ ఇంకా 5%లో హిట్ అయిపోతున్నాడు, ఓకేనా. అక్కడ నుంచి సెల్లింగ్ ఉంటుంది, హెవీ సెల్లింగ్. సో ఇప్పుడు మనకు మార్కెట్ ఓవరాల్గా చూస్తే చాలా స్టేబుల్గా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ న్యూస్లు లేవు, ఏం లేవు, రిజల్ట్స్ కూడా ఆల్మోస్ట్ లైక్ చాలా మట్టుకు వచ్చేసినాయి మేజర్వి. ఇది మనం చూస్తున్నారు కదా. ఇప్పుడు ఎప్పుడైతే మనకి ఇది ఆల్రెడీ డైరెక్షన్ మారిపోయిందో, సో 52,000 ఇది చూద్దాం, 52,000 ఈ ఏరియా ఏం చేశారు అని పెట్టాను. యా, సో ఈ ఏరియా ఇప్పుడు ఆల్రెడీ మనకి టచ్ చేశాడు. సో సస్టైన్ అయితే చాలు ఫ్రెండ్స్, మనకి నెక్స్ట్ హిట్, ఓకేనా. నెక్స్ట్ హిట్ అనేది సింపుల్, ఇదిగోండి నెక్స్ట్ మనకి ఇదిగో ఇక్కడే రెసిస్టెన్స్. ఇంకా అంటే దాదాపుగా 1000 points మనకి పైకి, ఇదిగోండి ఈ ఏరియాలోనే సప్లై జోన్ స్టార్ట్ అవుతుంది. ఇదిగోండి ఇక్కడ బేస్ క్రియేట్ అయింది కదా ఇదంతా. సో ఆటోమేటిక్గా మనకి ఇదంతా ఖాళీ అనమాట, ప్లే గ్రౌండ్ ఇప్పుడు ఇదంతా. బ్యాంక్ నిఫ్టీకి వన్స్ మూవ్ అయిన తర్వాత పైకి వాడు మధ్యలో కిందకు వచ్చినా కూడా ఓవరాల్గా ఒక 1 వీక్ కదా యాక్చువల్గా అయితే వాడు ట్రై చేస్తే 2 daysలో వెళ్ళిపోతాడు. బట్ అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ కరెక్షన్ ఇట్ విల్ టేక్ 4-5 days టైం. సో చూద్దాం ఫ్రెండ్స్. సో ఇంట్రాడే పర్స్పెక్టివ్లో నేను నిఫ్టీ ఆర్ బ్యాంక్ నిఫ్టీ రెండు పాజిటివ్లోనే ఉన్నా. బట్ నిఫ్టీ గ్యాప్ అప్ అయితే మట్టికి షార్టింగ్ ఆపర్చునిటీ, బ్యాంక్ నిఫ్టీ మట్టికి డెఫినెట్గా రేపు ఏదైనా సరే ఛాన్స్ ఉండి కనుక బ్యాంక్ నిఫ్టీ కిందకు వచ్చిందా 300-400 points, అది బీభత్సమైన లాంగ్ అనమాట రేపు. ఓకే, సో చూద్దాం. యా, థ్యాంక్ యూ.